It's a big breaking news. ఇటీవలి కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో 60 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 60 మందికి పైగా ఈ విమాన ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నా వెనుకన్న ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నదే విమాన ప్రమాద దృశ్యాలు. అమెరికాలోని రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్ లో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రివర్ పొటోమాక్ రివర్, ఆ రివర్ పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ నది ఒడ్డునే విమానం ఉంది. రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం. ఒకసారి చూడండి, ఇదిగో ఇదే మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్. ఒకసారి పాస్ అయ్యండి పీసీఆర్. ఒకసారి దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. మిలిటరీ విమానం, బ్లాక్ హాక్ విమానం, ప్రయాణికులతో వెళ్తున్న బ్లాక్ హాక్ హెలికాప్టర్, మిలిటరీ హెలికాప్టర్ ప్రయాణికులతో వెళుతున్న మరో విమానాన్ని గాల్లోనే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈ హెలికాప్టర్, ఒకసారి పాస్ చేయండి, ఇక్కడ మీకు చిన్న లైట్ గా కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ హాక్ హెలికాప్టర్, ఇది మిలిటరీ హెలికాప్టర్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అంటే రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో మనకి వెలుగులో కనిపిస్తోంది. ఇంకా ప్రమాదం చోటు చేసుకోలేదు, అంటే మరో 2-3 సెకండ్లో ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఈ హెలికాప్టర్, ఈ విమానం గుద్దుకొని 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే విమానం, ఈ విమానంలో 60 మంది ఉన్నారు. క్రూ మెంబర్స్ తో కలిపి మొత్తం 60 మంది ఉన్నారు. ప్రయాణికులతో వెళ్తున్న తేలికపాటి విమానం. ఇది మిలిటరీ హెలికాప్టర్, బ్లాక్ హాక్ హెలికాప్టర్. ఇది కనిపిస్తోందిగా నది, ఇది నది పొటోమాక్ నది వాషింగ్టన్ లో ఉంది. వాషింగ్టన్ లో రొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉంది, హెలికాప్టర్ అక్కడికి వస్తుంది. ఆ సమయంలో 2 కొన్ని ప్లే చేద్దాం. ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటికే బహుశా పైలట్ గుర్తించి ఉండుంటాడు, విమానం తన వైపు వస్తుందని గుర్తించి ఉండుంటాడు బహుశా. బ్లాక్ బాక్స్ లో విమానం బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత రికవరీ చేసుకున్న తర్వాత ఆ సమయంలో పైలట్ ఏం మాట్లాడాడని తెలుస్తుంది. ఇది మిలిటరీ విమానం. చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చేస్తుంది, ప్లే చేయండి. దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, పెద్ద పేలుడు సంభవించింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చూస్తూ ఉండగానే కొంతమంది దూరం నుంచి దాన్ని తమ ఫోన్లో చిత్రీకరిస్తూ ఉన్నారు. చిత్రీకరిస్తున్న సమయంలో, మామూలుగా చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చూడండి ఒకసారి, పెద్ద శబ్దంతో మంటలతో పేలిపోయింది విమానం, హెలికాప్టర్ 2 కూడా పేలిపోయి ఈ నదిలో పడిపోయాయి. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.